మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక తరుణములో ప్రభు యొక్క పాద సన్నిధిలో ఈ రీతిగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువును గణపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటను చదివి అందులో ఉన్నటువంటి మాటలను ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అనేటువంటి మాట మనం చదువుకున్నాం. దేవుడు మనకు దొరికేటువంటి కాలమందు మనం వెదకాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కనుక సమీపంగా ఉండగానే ఆయనని మనము వేడుకోవాలి. ప్రభు మనకు మరి ఆయన దొరుకు కాలము మరి చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు ఆయన త్వరలో ఆయన రానై ఉన్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన నిరంతరము నిత్యము ఆయన రాజుగా, అధికారిగా, అధిపతిగా ఏలుబడి చేసేటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఉన్నాడు. ఆయన మనకు దొరకాలి అనంటే, ఆయనని మనం కలిగి ఉండాలి అనంటే, ఆయన వలన మనకు ఏదైనా ఆశించినది మనకి దక్కాలి అనంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి కొన్ని మాటల్ని మనము చదువుకుందాం. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలలో స్వయాన యేసు ప్రభు వారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి మాట యేసు ప్రభు వారు మరి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి మాట ప్రభు చెప్తున్నటువంటి మాటల అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా మన జీవితంలో మరి ప్రభువును సన్నిధిలో వెతికేటువంటి వారంగా ఉండాలి. ఏ విధంగా వెతికేటువంటి వారంగా ఉండాలి అంటే, ప్రార్థనలో ప్రభువుని వెతికేటువంటి వారుగా ఉండాలి. ఆ యొక్క ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారంగా, ప్రభువుకు మనము ప్రార్థన చేసేటువంటి వారముగా, ఆ ప్రార్థనలో మనము ప్రభువుని వెతికేటువంటి వారముగా ఉన్నట్లయితే ప్రభు వలన ప్రతి ఒక్కటి కూడా మనకి దొరుకుతుంది. ఆ విధంగా ప్రభు వలన నీకు కలుగుతుంది. కానీ ఒకవేళ నీ జీవితంలో మరి సరైనటువంటి ప్రార్థనా జీవితము అనేది లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా ఏదైనా ఆశించినా అది నీకు లభించాలి అంటే, దక్కాలి అని అంటే, అది ఏ విధమైనా సరే అది సాధ్యపడదు అన్నట్లుగా ప్రభువారు తెలియజేస్తున్నారు. రెండవ మాట ప్రభు అంటున్నారు, మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలలో అక్కడ మరి మనిషి యొక్క
ప్రయత్నాలు ఎలాగుంటాయి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో, మరి అలాంటి ప్రయత్నాలలో వాళ్ళు ఎలాగా మరి నష్టపోతున్నారో, ఓటమిని ఎదుర్కొంటూ ఉన్నారో, మరి ఆ యొక్క ప్రయత్నాలలో తగినటువంటి వాళ్ళకి సహాయము అందని కారణాన్ని బట్టి వారి యొక్క జీవితాలలో ఎలాగా మరి బాధపడుతుంటారో, బాధ అనేది కలిగినటువంటి వారు ఉంటారో అనేటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా మరి నా యొద్దకు రండి అని అంటారు. అంటే మనిషి ప్రభు యొద్దకు రాకుండా, ప్రభుని అడగకుండా, సమస్తము కూడా ధారాళముగా అనుగ్రహించేటువంటి దేవుని కాకుండా లోకములో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అనేక ప్రయాసాలు పడుతూ ఉంటారు. కానీ దానివలన ఏది కూడా మీరు మరి పొందుకోలేరు, ఏది కూడా మీరు కలిగి ఉండలేరు. కనుక మీరు ప్రయాసం అనేది, లోకములో మీరు ప్రయాసపడుతున్నారు, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా కాదు, మీరు నా యొద్దకు రండి, మీకు మరి దొరుకుతుంది. ఎందుకంటే ప్రభు వారే కదా ఇచ్చేది. మీరు లోకములో ప్రయాసపడుతున్నారు, ఆ ప్రయాస తగినటువంటి మరి ఆ మనశ్శాంతి లేనటువంటి, ఆ నెమ్మది లేనటువంటి ఇది మీకు కలగక ముందే మీరు నా ఎద్దుకు వచ్చినప్పుడు నేను మీకు అనుగ్రహిస్తాను అన్నట్టుగా చెప్తున్నారు. అలాగనే మరి మూడవ మాటగా చూసినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనములో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అనే మాట మూడవ మాటగా చూస్తున్నాం. ఇక్కడ మరి ఇచ్చేది పరలోకం ఉన్నటువంటి నా తండ్రి మీకు ఇవ్వాల్సిందే, ఆ తండ్రి వలన మీకు కలగాల్సిందే. కానీ మరి మీరు ఆ తండ్రి వలన కాకుండా ఏ ప్రయత్నాలు చేసినా కూడా దాంట్లో మీరు నష్టము అనేది చూస్తారు, కష్టము అనేది పడతారు, తగినటువంటి ప్రతిఫలము అనేది లేకుండా పోతుంది. అయితే మీరు ఏదైనా కూడా ఏకీభవించేటువంటి ఏక మనస్సు, ఏకభావము అనేది కలిగి ఉండాలి. మరి ఆ ఏకము అనేది లేకుండా, ఏకభావము అనేది లేకుండా, ఒకవేళ స్వార్థముతో కూడినటువంటిది, సొంత ఆలోచనతో స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని ఏదో సాధించి నలుగురిలో నేను గొప్ప అనిపించుకోవాలి అనేటువంటి మనస్తత్వంతో ఒకవేళ ప్రయత్నం చేస్తే దాని వలన ఎలాంటి మరి మేలు అనేది నీకు దొరకకుండా పోతుంది. అందుకనే ప్రభు అంటారు, మీరు మరి ఏదైనా కూడా ఏకీభవించేటువంటి ఏక మనస్సు, ఏకభావము అనేది కలిగినటువంటి వారుగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ క్రమములో ఉన్నప్పుడు అది మీకు తప్పక మీరు ఆశించినది మీకు దొరుకుతుంది, మీకు లభిస్తుంది, మీరు కలిగి ఉంటారు, మీరు ఏది కూడా నష్టపోరు, ఎలాంటి ఆందోళన అనేది మీకు కలగదు అన్నట్టుగా ప్రభువారు చెప్తున్నారు. అలాగనే మరి మరొక మాట మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో, ఇది వరకు మీరేమీ నా పేరట అడుగులేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని అంటాడు. ఇక్కడ ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, నా పేరట అడుగుడి. ఏదైనా కూడా యేసుక్రీస్తు యొక్క నామములో తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు ఏదైతే ఆశించి పొందుకోవాలని, కలిగి ఉండాలని నువ్వు తలుస్తున్నావో అదన్నీ కూడా యేసు నామములో నువ్వు అడిగినప్పుడు అది నీకు యేసు నామములో తండ్రి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
ఎందుకంటే ఉన్నటువంటి అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. ఈ నామం వలనే మరి భూమి మీద సమస్త జనులకు రక్షణ అనేది కలుగుతుంది అనేటువంటి మాట బైబిల్ వాక్యం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా యేసుగా వచ్చి ఏ ధర్మశాస్త్రం అయితే మానవుడు చేయలేకపోయాడు, ఏ ధర్మశాస్త్రం అటువంటి ఆజ్ఞలను మరి నడుచుకొని ఆ విధంగా జీవించలేదు, ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన మరి తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అది తీర్చినటువంటి వాడుగా నడుచుకున్నట్లు వాడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి తండ్రి చిత్తము చేసినటువంటి యేసు నామములో ఏమి అడిగినా కూడా అది నీకు అనుగ్రహించబడుతుంది, లేదంటే దొరుకుతుంది. ఈ క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్ద ఒకవేళ మనకి మరి దొరకాలి, దేవుని వలన నాకు లభించాలి, దేవుడు నీకు ఇవ్వాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నావా? అలాగా నాకు ఈ అవసరత ఉన్నది, ఈ అక్రత ఉన్నది, ఇది ఎలాగ నాకు దొరుకుతుంది, లభిస్తుంది అనేటువంటి ఆలోచనలతో సతమతమైపోతున్నావా? అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మరి ప్రభు నీకు సమీపంగా ఆయన ఉన్నాడు. ఆయన దొరికేటువంటి మరి ఆయన వల్ల కలిగేటువంటి కాలము సమయము ఇదే కనుక దేవుడిచ్చినటువంటి సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఆయన్ని అడిగేటువంటి వారముగా, మరి ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారముగా, అది ఏక మనస్సు ఏకభావం అనేది కలిగినటువంటి వారంగా ఆయన నామంలో ఏది అడిగినా కూడా పరలోకున్నటువంటి తండ్రికి మహిమ కలుగునట్లుగా, పరలోకున్న తండ్రి కుమారుని ద్వారా ఆయన మహిమ తీర్చుకునే విధముగా అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలలో ఆ మాటలు రాయబడ్డాయి. కనుక ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మరి ఉంచాలని, అది మీకు ఆ విధంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ఇటు మాటలు మీకును మరి మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నారు. ఈ వాక్యాన్ని మీరు వినండి, ధ్యానం చేయండి, అనేక మందికి వినిపింపచేయండి. అందరి జీవితాలలో ప్రభు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయనకి సమస్తం కూడా సాధ్యం పరిచేటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మీ జీవితాలలో ప్రతి కార్యాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అటు కృప ప్రభు ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయబోతున్నాను, దయచేసి ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల మా దేవ, ఈ యొక్క మాటలు మీ బిడ్డలతో మీరు ఎంతో ఇష్టంగా మీరు మాట్లాడుతున్నారు. నీ మాటలే వినిపింప చేయబడ్డాయి. ఈ మాటలు బిడ్డలు విని వారి జీవితాల్లో అన్వయించుకొని ఈ మాటల వలన తండ్రి బిడ్డలు మేలు పొందినట్లుగా, ఎప్పుడు మీ యొద్ద దొరుకుతుందని, మీ వలన కలుగుతుందని, మిమ్మల్ని కలిగినటువంటి బిడ్డలుగా జీవించే కృప దయచేయమని, ప్రతి విషయంలో మంచి చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.